అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. సో ఓపెన్ చేయమంటే మా ఆయన చూడండి ఏమంటున్నారు. పార్సల్ ఓపెన్ చేయొచ్చుగా, నువ్వు చేయొచ్చుగా. జోక్ చేయకుండా చెయ్యి. పార్సల్ ఓపెన్ చేయి ప్లీజ్. పార్సల్ ఓపెన్ చేస్తావా ప్లీజ్? లేదు, నువ్వు ఓపెన్ చేయి. స్మెల్ అదిరిపోతుంది. అదిరిపోతుందంట ఫ్రెండ్స్, మనకి పండగ స్మెల్ అదిరుతుంది. అమ్మ, వీడియోలో ఉన్న వాయిసే ఉంచుదాం అనుకున్నాను, కానీ అంత బాగా రాలేదు. ఫోన్ కొంచెం దూరంగా పెట్టాను అండ్ నాకు మైక్ కూడా ఏం లేదు, అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యూఎస్ వచ్చాక మా అమ్మ పంపించిన సెకండ్ పార్సల్ అనమాట ఇది. ఫస్ట్ పార్సల్ నేను వచ్చిన 3 monthsకి అట్లా పంపించారు. సో నేను మార్చ్లో వచ్చాను అనమాట. మార్చ్లో మామిడికాయలు అట్లా దొరకలేదు, దొరికినా కానీ అంతా బాగుండవు కదా, అందుకే మేలో మామిడికాయ పచ్చడి పట్టేసి నాకు జూన్లో పంపించినట్లున్నారు. అప్పటి నుంచి నేనేం పార్సల్ వేయించుకోలేదు. మళ్ళీ మామిడికాయ పచ్చడి కోసం ఇప్పుడు పార్సల్ వేయించుకున్నాను. ఇన్ని మంత్స్ ఎందుకు పార్సల్ వేయించుకోలేదంటే, నాకు ఫుడ్ క్రేవింగ్స్ కానీ అట్లా ఏమైనా వచ్చినప్పుడు నేను ఇక్కడ చేసుకోగలను. పిండి వంటలు కానీ, స్వీట్స్ కానీ, హాట్స్ అన్నీ, ఇంకా ఏదైనా నేను చేసుకోగలను. అందుకే నేను ఇప్పటి వరకు వేయించుకోలేదు. అండ్ స్పెషల్గా మామిడికాయ, చింతకాయ, పండు మిర్చి ఇట్లాంటి వాటి కోసమే నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను. మామిడికాయలు, చింతకాయలు ఇక్కడ దొరికితే ఇక్కడే పట్టుకునేదాన్ని, కానీ ఇక్కడ అంత మంచిగా దొరకవు కదా, అండ్ పులుపు కూడా అస్సలు ఉండవు తీసుకున్నా కానీ. అందుకే పచ్చళ్ళు మాత్రం అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాను. ఇంకొకటి మర్చిపోయాను, నేను కారం కూడా ఇండియా నుంచే తెప్పించుకుంటాను. మా వైపు 2 కారాలు ఉంటాయన్నమాట. ఒకటి కూరకేస కారం, ఇంకోటి గొడ్డు కారం అంటారు. సంబార్ కారం, గొడ్డు కారం అని అంటారు. సో సంబార్ కారం ఎస్పెషల్లీ కర్రీస్కి వాడతాము. గొడ్డు కారం వచ్చేసి పచ్చళ్ళకి, ఏదైనా ఫ్రై ఐటమ్స్కి అలా వాడతానమాట. అండ్ నాకు చికెన్ మసాలా ఇండియాలోనే బాగా నచ్చిందనమాట. ఇక్కడ ఏంటో అసలు ఫ్లేవరే తెలియట్లేదు. ఇంకా ఎటు పార్సల్ వేయించుకుంటున్నాను కదా అని చికెన్ మసాలా ప్యాకెట్స్ కూడా వేయించుకున్నాను. అండ్ బ్రూ ప్యాకెట్స్ కూడా. బ్రూ ప్యాకెట్స్ ఎందుకంటే మా ఆయనకి కాఫీ అంటే పిచ్చి కదా, సో నాకు ఎందుకో ఓకే పార్సల్ వస్తుంది కదా ఎట్లనో బ్రూ ప్యాకెట్స్ కూడా వేయించుకుందాం అనిపించింది. అందుకే మా నాన్నకి చెప్తే వేశారనమాట. అయితే మా ఇంటి దగ్గర ఒక చింత చెట్టు ఉందన్నమాట. సో దానికి చింతకాయలు పడ్డాయి. అయితే మా మమ్మీ రోజు కొన్ని తీసుకొచ్చి నా కోసం చింతపండు ఎండపెట్టి అది పంపించింది. కొన్న చింతపండు కాకుండా ఇట్లా చెట్టుది చాలా పుల్లగా ఉంటుంది, బాగుంటుంది అని తెలుసు నాకు. మమ్మీ అడిగి అడిగి మరీ పంపించారనమాట. ఒక 3 డ్రెస్సెస్ కూడా తెప్పించుకున్నాను, అంబ్రిల్లా కట్వి. అవి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి నచ్చి ఆర్డర్ చేసుకున్నాను. అయితే అవి ఆర్డర్ చేసి 3 months అయిపోతుంది. ఇప్పుడు పార్సల్ వస్తుంది కదా, ఇప్పుడు పంపించారు వాళ్ళు. అయితే మా ఆయన పక్క నుంచి కౌంటర్ వేస్తున్నారనమాట. ఏంటి నీకు ఇంకా డ్రెస్సులు సరిపోలేదా, ఇంకా డ్రెస్సులు తెప్పించుకుంటున్నావా అని. నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన మర్చిపోయారు. కార్లో కోసమని ఒక చిన్న సాయిబాబా తెప్పించుకున్నాము. అయితే నేను వచ్చిన దగ్గర నుంచి కార్లో ఏ దేవుడిది లేదనమాట. అయితే మా ఆయన్ని అడిగితే ఒకసారి దేవుడు తీసుకొచ్చాను, కానీ దానిలో సెట్ అవ్వలేదు, ఏదో గమ్ పోయింది, అతుక్కోవట్లేదు ఏదో చెప్పారు. సరే ఒకటి తెప్పించుదామని ఇంకా అది తెప్పించాను. కాల్లో మా మమ్మీతో మాట్లాడేటప్పుడు నాకు చిన్నులపాయ కారం కూడా పంపిస్తా అన్నారు. అయితే సంబార్ కారమే 4 ప్యాకెట్స్ వచ్చాయి. నేనేమనుకున్నానంటే 2 ప్యాకెట్స్ కారము, 1 ప్యాకెట్ చిన్నులపాయ కారం అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది చిన్నులపాయ కారం వైట్ కవర్లో ఉంది అని. అయితే మా వైపు రోడ్లో చేస్తారు కదా, పాపం అంత కారం పంపించడానికి మా మమ్మీ ఎంత కష్టపడిందో అనుకున్నాను. నేను వచ్చేటప్పుడు కొన్ని బ్లౌజెస్ స్టిచ్ అవ్వలేదు, సో అవి ఇప్పుడు పంపించారు. బ్లౌజెస్ స్టిచ్ చేసి. అండ్ నేను చెప్పాను కదా 3 డ్రెస్సెస్ అని, అవి ఇవే. ఒకటి బ్లాక్, ఒకటి గ్రీన్, ఒకటి స్కై బ్లూ. 3 డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మల్మల్ కాటన్ అనమాట. కాటన్ డ్రెస్సెస్ సమ్మర్లో చాలా బాగుంటాయి కదా, సో మాకు ఇక్కడ ఇప్పుడు సమ్మర్ అనమాట, అందుకే ఇంకా అలా తెప్పించుకున్నాను. వాటికి దుపట్టాస్ కూడా వచ్చాయి. దుపట్టాస్ చాలా పెద్దగా బాగున్నాయి. ఒక శారీ అండ్ 2 బ్లౌజెస్ కూడా వచ్చాయి. ఈ శారీ ఎప్పుడో ఒక 6 years బ్యాక్ది. నేను దానికి బ్లౌజ్ కుట్టించలేదు, సో మా మమ్మీ అడిగి దాని బ్లౌజ్ కుట్టించి పంపించారు. అండ్ ఇక్కడ కూరగాయలు కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అండ్ ఇక్కడ కటర్స్ కూడా అంత మంచిగా ఏం రాలేదు. ఆల్రెడీ మా ఆయన ఒకటి తీసుకున్నారు, అది నాకు నచ్చలేదు, అసలు కట్ అవ్వట్లేదు. అందుకే ఇండియాలో కటర్ కూడా నేను పార్సల్ వేయించుకున్నాను.
అక్కడితో బాక్స్లో ఉన్నాయన్నీ తీసేసాను అనమాట. ఆ తర్వాత పెద్ద ప్యాకింగ్ పచ్చళ్ళన్నీ ఒక కవర్లో పెట్టాలని చెప్పాను కదా, అది ఓపెన్ చేశాను. అది ఓపెన్ చేస్తే ఒక 2 పచ్చళ్ళు లీక్ ఉన్నాయి. పైకి చూస్తే చాలా నీట్గా ఉంది, కానీ ఒక్కసారి కట్ చేసి చూసాక అదంతా అలా ఉండేప్పటికీ వెంటనే తీసేసి వేరే జార్స్లో వేసేసుకున్నాను. ఇంకా చికెన్ మసాలా బ్రూ ప్యాకెట్స్ లోపల పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాడేది ఉందన్నమాట. అది వాడేసిన తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే పెద్ద ప్యాకెట్ అనమాట. దానిలోనే అన్ని పచ్చళ్ళు ఉన్నాయి. ఓపెన్ చేయలేదు కదా, ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూస్తే అక్కడ లీకేజ్ ఉందన్నమాట. ఫస్ట్ ప్యాకెట్ ఒకటి బయటికి తీసాను, అక్కడ నాకేం కనిపించలేదు, కానీ ఆ ప్యాకెట్కే కొంచెం అయింది చూడండి. అది చూసాక నేను కన్ఫర్మ్ చేసుకున్నా లోపల ఏదో లీక్ ఉందని. చూసారా, అదంతా లీక్ ఉంది. అది సైడ్కి పెట్టేసి మళ్ళీ మొత్తం చూసాను లోపల ప్యాకెట్స్ కూడా ఏమైనా లీక్ ఉన్నాయా అని. ఇంకా నయం, అసలు మామిడికాయ పచ్చడి అయితే లీక్ లేదు. అంటే లోపల ప్యాకెట్ లీక్ ఉంది, కానీ పైన వేసిన ప్యాకెట్ అయితే లీక్ లేదు. లేదంటే ఆయిల్ మొత్తం కారుండేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.